వార్త సంచలనమైంది. నార్త్ ఇండియాలో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చిందనే చెప్పుకోవాలి. పుష్ప 1 కూడా నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజే తర్వాత ఇండియా వైడ్ గా కూడా స్ప్రెడ్ అయింది. పుష్ప 1 విజయానికి నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఏదైతే ప్రోద్బలం ఉందో ఆ సపోర్టు పుష్ప 1 ని ఘన విజయం సాధించేలాగా చేసింది. అలాగే ఇప్పుడు పుష్ప 2 కూడా క్రేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మానియా కంటిన్యూ అయ్యి రిలీజ్ అయిన తర్వాత 10 రోజులు దాదాపుగా 1 వీక్ కంటిన్యూ అయిన తరుణంలో అల్లు అర్జున్ అరెస్ట్ తోటి ఇంకా పుష్ప 2 మీద క్రేజ్ పెరిగిందని చెప్పుకోవాలి. నార్త్ ఇండియాలో ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకు అరెస్ట్ అయ్యాడు, సినిమా వలన అరెస్ట్ అయ్యాడా, ఎందుకు జరిగింది అనేది అక్కడ ఆసక్తి రేపిందని చెప్పుకోవాలి ప్రేక్షకుల్లో. దాదాపుగా ఫస్ట్ వీక్ అయిపోయింది, 10 రోజులు అవుతుంది, కలెక్షన్స్ ఇంకా డ్రాప్ అవుతాయి అనుకున్న తరుణంలో అల్లు అర్జున్ అరెస్ట్ తోటి మరలా కలెక్షన్స్ పెరగటం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమాకు ఆ క్రేజ్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు సినీ విశ్లేషకులందరూ కూడా. దాదాపుగా ఇప్పటికి 1400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసినట్టుగా నిర్మాతలు అయితే ప్రకటించారు. దాదాపు బాలీవుడ్ లోనే ఏకంగా 500 పైగా దాదాపు దగ్గర 600 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేస్తున్నట్లుగా పండితుల సినీ విశ్లేషకులు అయితే అంచనాలు వేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ అరెస్ట్ నిజంగా సినిమాకి చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవాలి కలెక్షన్స్ పరంగా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత భారీగా కలెక్షన్లు అయితే పెరిగాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్లో వసూళ్లు పెరిగాయి. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ అరెస్ట్ పై సెర్చింగ్ చేయడం ఎందుకు కారణంగా చెప్తున్నారు. పుష్ప 2 సినిమా చూసేందుకు నార్త్లో జనం ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్లో ఏకంగా 600 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 1409 కోట్లు దాటింది పుష్ప 2 వసూళ్లు. ఈ ఏడాది ఇండియా సినిమా హిస్టరీలో ఇదే అత్యధిక వసూలుగా చెప్తున్నారు. 11 రోజుల్లోనే ఇంత గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. పుష్ప 2కు అల్లు అర్జున్ అరెస్ట్ కలిసి వచ్చిందంటే అవుననే అనిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత భారీగా కలెక్షన్లు పెరగడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ అరెస్ట్ కలిసి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత భారీగా కలెక్షన్లు పెరిగాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్లో భారీగా వసూలు పెరిగాయి. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ అరెస్ట్ పై సెర్చింగ్ భారీగా జరిగింది. ఇక పుష్ప 2 సినిమా చూసేందుకు జనం విపరీతమైన ఆసక్తి చూపారు. బాలీవుడ్లో ఏకంగా దాదాపు 600 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1409 కోట్లు దాటింది పుష్ప 2 వసూళ్లు. ఈ ఏడాది ఇండియా సినిమా హిస్టరీలో అత్యధిక వసూలుగా చెప్తున్నారు. 11 రోజుల్లోనే 1400 కోట్లు వసూలు చేసింది పుష్ప 2 సినిమా. ఈ సీక్వెల్ భారతీయ సినిమాలో అతిపెద్ద విడుదలగా చరిత్ర సృష్టించింది. అపూర్వమైన సంఖ్యలో స్క్రీన్లు అంకితం చేయబడ్డాయి. ఈ వైడ్ రీచ్ దాని అసాధారణ బాక్సాఫీస్ పనితీరులో కీలక పాత్ర పోషించినట్టు చెప్తోంది. పుష్ప 2 భారతదేశంలోనే రికార్డు బద్దలు కొట్టడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది రికార్డ్స్ క్రియేట్ చేసింది. 11వ రోజు నాటికి ఇది ప్రపంచవ్యాప్తంగా 1409 కోట్లు వసూలు చేసింది. మరోవైపు RRR అలాగే KGF ఇతర బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇది అధిగమించిందని చెప్పాలి. మొత్తం మీద ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన 3వ భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ప్రస్తుతం ట్రెండ్ దృష్ట్యా పుష్ప 2 రాబోయే నెలలో బాహుబలి 2ని అధిగమించే సామర్థ్యాన్ని కూడా కలుగుందని చెప్తున్నారు. మొత్తం మీద పుష్ప 2 గ్రాస్ కలెక్షన్స్ పరంగా రికార్డులను బద్దలు కొడుతోంది. విడుదలైనప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ను డామినేట్ చేస్తూ రికార్డులను బద్దలు కొడుతూ కొత్త బెంచ్ మార్క్ నెలకొల్పుతుంది. పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చినప్పుడు భారీ విజయంతో దూసుకుపోయింది. అప్పటి నుంచి కూడా ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇది మరింతగా నార్త్ ఇండియాలో పుష్ప 2 సినిమా చూసేందుకు జనం ఆసక్తి చూపారని చెప్పాలి. ఏకంగా దాదాపు 600 కోట్లు బాలీవుడ్లో వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 1409 కోట్లు వసూలు చేసిన పరిస్థితి కనబడుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం ఇంకా ఆగే పరిస్థితి లేదు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నటువంటి KGF అలాగే RRRను మించి
ఆల్ టైమ్ కలెక్షన్ను దాటివేసింది. దాదాపు 1409 కోట్లు, అంటే 11 రోజుల్లో ఇంత పెద్ద మొత్తం